ఓరుగల్లు 9 టీవీ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు విశ్వవస్తు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాలగమనంలో మరో ఏడాది కలిసిపోనుంది. ఈ రోజు నుండి తెలుగు వారికి కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ రోజు హిందువులందరూ ఉగాది పండుగను జరుపుకుంటారు. పండితులు పంచాంగం తెలిపిన వివరాల ప్రకారం ఉగాది పచ్చడి ఏ సమయంలో తినాలి, పూజ ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం. అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం మొదలు కానుంది. ఈ ఉగాది పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ సంప్రదాయంగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ పాడ్యమి తిథి 2025 మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకుంటున్నాము. ఈ రోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం మొదలు కానుంది. ఉగాది పండుగ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం. ఉగాది పచ్చడి తినడానికి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయం. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాలు కొత్త బట్టలు ధరించి దేవాలయాలను సందర్శించాలని చెబుతున్నారు పండితులు. విశ్వవసునామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, గ్రహ సంచారం ఎలా ఉంది, ఏమిటి, ఇవన్నీ కూడా విశ్లేషణాత్మకంగా ఇప్పుడు మనం చెప్పుకుందాము. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ సంవత్సరం కొంత మంచి ఫలితాలు అని చెప్పవచ్చు. క్రోధినామ సంవత్సరం కంటే విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి బాగుంది, ఇందులో సందేహం ఏమీ లేదు. అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా
తెలంగాణ తల్లి కంజాతవల్లి. ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది. ఈ పదమే చాలా గొప్పది. ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది. శృతి మంగళముగా ఉన్నది. అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది. అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు యస్య సహా విశ్వావసు. మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు, ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము. ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేషాం జనానాం వసుహు అంటే ప్రజలందరికీ ధనము, ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం. ఇటువంటి విశ్వవసు కావాలి. విశ్వావసు ఎందుకయిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి. అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి విశ్వస్య వసు. ఇక సాయంత్రం సంధ్యా సమయంలో పలు దేవాలయాల్లో పంచాంగ శ్రవణం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి దైవ కార్యక్రమాలకు హాజరై పండితులు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించాలి. వ్యక్తి జాతకం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను పంచాంగాన్ని వివరిస్తారు. రాశి ఫలాలు వివరిస్తారు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయి, చేయవలసిన పరిహారాలను పండితులు చెప్తున్నారు. తులారాశి వారికి చాలా 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 అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత. పండగ రోజున విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి విజయాలను సొంతం చేసుకోగలిగే అవకాశం ఉన్నటువంటి రాశి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకూలత, ప్రయాణం కలిసి రావడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవం, ప్రయాణ లాభము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ఒకటవడం, ఇంట్లో పండగ సందడంతా మీ ఇంట్లో ఉండడం, దేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీ పొందుకోవడం, ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంట కూడా సానుకూలవంతమైన శుభస్థితి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వివాదాలన్నీ కూడా సమస్యపోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం కనబడుతుంది. ప్రశాంతమైన జీవనం, బంధువులతో మిత్రులతో ఆనందాది అదృష్టాది శుభయోగాల పరంపర, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని ప్రశాంతతని పొందుకోబోతుంది. సోషల్ మీడియా సాటిలైస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభం, సమస్త వ్యాపార వృద్ధి పొందుకోవడం, వస్తులాభ, వాహన యోగం, శాంతమైన జీవనం తప్పకుండా ఉండబోతోంది. ఇదంతా మీకు శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగాలుగా పరంపర చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహిణి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, ప్రాంగ నియామకాలు ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, ఈవెంట్ మేమర్ కీబోర్డ్ మంచి అనుకూలవంతం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తులు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని కూడా పొందుకునే శుభయోగం. వృత్తి ఉద్యోగాదులు లాభాలు, వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్య రొయ్యలు, చేపల లాభాలు వంటి వాటికి ఈ రోజు వెళ్ళే రైతులకు. అందరికీ నమస్కారం. పాడ్యమి మధ్యాహ్నం 12:49 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభము. రేవతి నక్షత్రం సాయంకాలం వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. రేవతి నక్షత్రం కూడా సాయంకాలం 4:34 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 2:27 నుంచి 3:52 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:48 నుంచి 5:36 వరకు. వర్జ్యం ఉదయం 7:24 వరకు. అలాగే ఈ రోజు రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36. సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 6:25. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ క్రింద లబ్ధిదారులైన నిరుపేదలందరికీ సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దేశ మొట్టమొదటిసారిగా సన్నబియ్యాన్ని సామాన్యుడికి అందించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణలో రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్ గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. మంజక్క, ముందుగా నీకు ఉగాది శుభాకాంక్షలు. నీకు కూడా చెల్లి ఉగాది శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మన ప్రేక్షకులకి నువ్వు ఉగాది పచ్చడి ఎలా చేస్తావో చెప్పాలి. పోయినసారి ఉగాది పచ్చడి ఎట్లా చేసినావో, ఈసారి ఉగాది పచ్చడి ఎట్లా చేస్తావో మాకు ప్రేక్షకులకు నువ్వు చెప్పాలక్క. తప్పకుండా చెల్లి. ముందుగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఉగాది పచ్చడి. నేను చేసే విధానం మన ప్రేక్షకులు చెప్పాలనుకుంటున్నా. నేను ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి దాంట్లో చింతపండు నానేసి తర్వాత కూడా మా ఇంట్లో నుంచి ఉగాది పచ్చడి భక్ష్యాలు తప్పకుండా అందరికి పంపిస్తా. ఈ పచ్చడి తాగితే మనకి ఏంటి, మనది ఏంది అసలు? ఒక పచ్చడి ఒకటి వేస్తావా అక్క, ఇంకా వేస్తావా అసలు? పచ్చడితో పాటు భక్ష్యాలు. భక్ష్యాలు వేస్తావు చెప్పు. మరి మనకు కొందరు చక్కెర వేసుకుంటారు, కొందరు బెల్లం వేసుకుంటారు. అందరు చక్కెర ఇప్పుడు మీకు కూడా అక్క ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా చెల్లి. ఒక్కొక్క కుటుంబాల్లో ఒక్కొక్క రకంగా ఉగాది పచ్చడి చేసుకుంటారు. కానీ కొంతమంది ఉప్పు వేసుకుంటారు, కొంతమంది ఉప్పు వేసుకోరు. నేను మాత్రం నా స్టైల్లో నేను చేసేదాన్ని బట్టి మీకు మంజక్క ఇప్పుడు పచ్చడి గురించి చెప్పినాం. ఇప్పుడు భక్ష్యాలు ఎట్లా వేస్తారో నాకు చెప్పి. తప్పకుండా చెల్లి. భక్ష్యాలు ఎట్లా చేస్తారంటే శనగపప్పు, బెల్లం వేసుకొని ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని
మైదా, కొంతమంది మైదా పిండితో చేసుకుంటారు, కొంతమంది గోధుమ పిండితో చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు. కొంతమంది మైదా పిండితో చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. మన ఇష్టం, అది దేంతోనైనా చేసుకోవచ్చు. పప్పు బెల్లం ఉడకబెట్టుకొని మెత్తగా ముద్దలాగా చేసుకొని పిండి తడుపుకొని మనం పూరీలాగా చేసుకొని దాంట్లో పెట్టి చేసుకొని పూరీలాగా చేసుకొని నెయ్యిలో కానీ నూనెలో కానీ కాచుకొని మనం దేవుని దగ్గర నైవేద్యం పెట్టుకొని భక్షాలు పచ్చడి పెట్టుకొని మనం దేవుని నూతన వస్త్రాలు ధరించుకొని మనము టెంపుల్కి వెళ్తాం. కొత్తగా పండితులు చెప్పే పంచాంగ శ్రవణం వింటూ మనం ఉగాది పండుగ మంచిగా జరుపుకోవాలని ప్రేక్షకులకు కూడా కోరుకుంటున్నా. మనం దేవునికి ఏం మొక్కుకుంటావు సరే? నేను అంటే పోయిన సంవత్సరం జరిగిన కొన్ని అనర్థాలు ఈ సంవత్సరంలో జరగకుండా ఉండాలని, ఈ సంవత్సరం అంతా మన కుటుంబాలకు మంచి జరగాలని, ఓరగల నేను ప్రేక్షకులకు కూడా మంచి జరగాలని కోరుకుందాం చెల్లి. ఇప్పుడు అక్క పులిహోర అయిపోయింది, పచ్చడి అయిపోయింది, రెండే పెడతావు దేవునికి? పులిహోర, పచ్చడి, భక్షాలు పెడతాం, కొబ్బరికాయ కొడతాం, దేవుళ్ళందరినీ పూజించుకుంటాం. పులిహోర ఎట్లా అవుతారు రేపు? నువ్వు చింతపండు పులిహోర వేస్తావా, మామిడికాయ పులిహోర వేస్తావా, నిమ్మకాయ పులిహోర వేస్తావా, ఏం పెడతావు దేవునికి? నేనైతే మామిడికాయ పులిహోర చేస్తా చెల్లి. మామిడికాయ పులిహోర చేసి ఏం చేస్తా, దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టుకుంటా. అన్నం వండుకొని మామిడికాయ తురుముకొని పోపు చేసుకొని మామిడికాయ పులిహోర చేసుకొని నైవేద్యంగా పెట్టుకుంటా దేవుడికి. పులిహోర, పులిహోర ఎట్లా వేస్తావు నాకు చెప్పు.
తెలుగు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన ఓరుగల్లు నైన్యూస్ ప్రేక్షకులందరూ శ్రేయోభిలాషులందరూ ఉగాది పండుగ చక్కగా జరుపుకోవాలని, ఈ సంవత్సరం నుండి మీ కుటుంబంలో వెలుగురింపాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఓరుగల్లు నైన్యూస్ ప్రేక్షకులకు మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇన్నారుల్లా అక్క ఏం చెప్పిందో, మంచి ఉగాది జరుపుకొని మీ జీవితాన్ని వెలుగు నింపుకొని మంచి ఉగాది పండుగను జరుపుకోండి. రాష్ట్రాల వ్యాప్తంగా మన ఓరుగల్లు నైన్ న్యూస్ ఛానల్ కి జిల్లా స్థాయి నియోజకవర్గంలో అనుభవం కలిగిన జర్నలిస్టు కావాలను 9494825960 నెంబర్కి సంప్రదించండి. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ క్రింద లబ్ధిదారులైన నిరుపేదలందరికీ సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నబియ్యాన్ని సామాన్యుడికి అందించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణలో రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉల్లాపూర్ మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్ గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్స్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.